మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 వారాల నుంచి బెంగుళూరు వెళ్ళి వస్తున్నారంటూ కూడా బయట వార్తల్లో వచ్చినాయి. అలాగే అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన డీకే శివకుమార్‌తో అక్కడ ఎక్కువగా చర్చలు చేస్తున్నారంటూ కూడా వార్తలొచ్చాయి. సో దీనిపైన ఎట్లా స్పందిస్తారు? జగన్ కొంత హార్డ్‌గానే ఉంది. 2 వారాల్లో రెండోసారి బెంగుళూరు వెళ్తున్నాడు. యాక్చువల్‌గా ఈ రోజు నుంచి ప్రజా దర్బార్ కండక్ట్ చేస్తాడని దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. అంటే ప్రజలు కావచ్చు, సామాన్య కార్యకర్తలు కావచ్చు, తమ సమస్యలను వచ్చి తనకు చెప్పుకుంటే ఆ సమస్యల మీద పోరాడతాము, ప్రభుత్వాన్ని నిలదీస్తాము, ఆ సమస్య సాల్వ్ అయ్యేట్టుగా ఒక ప్రతిపక్షంగా యాక్టివ్గా మేము పనిచేస్తాము. అందుకని ఈ రోజు నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తారని చెప్పారు. కానీ సడన్గా ఎందుకు వెళ్ళిపోయాడు అంటే 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. దానికి వస్తాడా రాడా ఈయన చర్చలు ఇప్పుడు మొదలైనాయి. సో బెంగళూరులో ఏముంది, బెంగళూరులో ఆయన ఉండాల్సిన అవసరమే ఉంది అక్కడ అంటే దానికి సమాధానం ఏమీ కనిపించలేదు. ఎందుకంటే బెంగళూరులో ఆయన ఇల్లు ఉంది తప్ప అక్కడ పోయి ఉండాల్సిన అవసరం ఆయనకేం లేదు. అంటే బెంగళూరులో నాటు వైద్యం చేయించుకుంటున్నాడు. అదే రకరకాల కథనం. ఒకటేంటంటే వైద్యం అని, ఆయనకి కాలు ఫ్రాక్చర్ అయ్యే ఇబ్బంది అని, రెండవది ఏమంటే లండన్ నుంచి కొంతమంది వైద్యులు వచ్చి ఆయనకి మానసిక వైద్యం కూడా చేస్తున్నారని, అంటే సెషన్స్ అక్కడ కండక్ట్ చేస్తున్నారని ఇటువంటివి వచ్చాయి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేయబోతున్నారు, అందుకని ఆయన అక్కడ కూర్చొని వాళ్ళతో రాయబారాలు చేస్తున్నాడు అనేది ఇంకొకటి. సో ఇవి ఏది కరెక్ట్ అనేది మనం అయితే చెప్పలేము. ఎందుకంటే వాళ్ళే అనౌన్స్ చేయాలి. మామూలుగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎక్కడ వ్యక్తిగతంగా పోయినప్పుడు ఎవరేం చేయలేరు. వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది, వ్యక్తిగతంగా వాళ్ళకి ఆ ప్రవేశం ఉంటుంది. నీకు అన్నీ చెప్పాల్సిన అవసరం, చెప్పనంత మాత్రాన అదేదో సీక్రెట్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆయన కొంత రెస్ట్ తీసుకోవడానికి, అక్కడ వైద్యం తీసుకోవడానికి కూడా వెళ్ళచ్చు. ఇక్కడ ఉంటే ఆ ప్రైవసీ దొరకదు కాబట్టి బెంగళూరుకి వెళ్ళచ్చు. సో అలాంటిది ఏమైనా ఉండొచ్చు. మనం ఏంటంటే కాన్స్పిరసీ థియరీలు ఇప్పుడు ఎక్కువైనాయి ఒకటి. రెండోది తెలుగుదేశం క్యాంపు ఏం జరిగినా దాని చుట్టూ అనేక కథనాల్ని అల్లి కన్ఫ్యూజ్ చేసి జగన్ పని అయిపోయింది అనే ఒక నెరేటివ్ని చెప్పడం కోసం కూడా రకరకాల కథనాల్ని వదులుతుంది. ఇట్లాంటిదప్పుడు జగన్ లాంటి వాళ్ళే ఓపెన్గా చెప్పేస్తే తప్పేం లేదు, నేను వైద్యం కోసమే వెళ్తున్నాను అనేది చెప్పడం వల్ల ఏమవుతుందంటే కొంత విశ్వసనీయత ఏర్పడుతుంది. ఈ కండిషన్లో చెప్పకపోవడం వల్ల నీ ప్రత్యర్థులకి ఇంకా నువ్వు స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే జనం కూడా నమ్ముతారు కదా ఊహాగానాల మీద. రూమర్స్ అని ఇప్పుడు కొత్తగా ఒక బుక్ వస్తుంది, వరల్డ్ వైడ్ రూమర్స్ ఎలా ప్రపంచంలో పనిచేసాయని. సోక్రటీసే రూమర్స్తోనే చనిపోయాడు. ఆయన మీద కంప్లైంట్లు అంతా కూడా రూమర్సే. ఆ రూమర్స్ వల్లే ఆయన్ని చంపేశారు విషం ఇచ్చి, సోక్రటీస్ని. సో అలాగా అప్పటి నుంచి కూడా మనకి రూమర్స్ అనేవి బలమైన పాత్ర పోషిస్తాయి. సో ఈ రూమర్స్తో ఎలా డీల్ చేయాలనేది రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో జగన్ మీద వస్తున్న రూమర్స్ని మరి జగన్ ఎంకరేజ్ చేస్తున్నాడా, రాని మంచిదే అనుకుంటున్నాడా, నిజాలు చెప్పడం కంటే రూమర్సే బెటర్ అనుకుంటున్నారు చాలామంది. అలా కూడా వీళ్ళే కూడా రూమర్స్ క్రియేట్ చేస్తారు రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళకి తమకు నచ్చిన పద్ధతిలో రూమర్స్ని క్రియేట్ చేసి వదిలే బ్యాచ్ కూడా చాలామందే రాజకీయాల్లో ఉంటారు. రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ అనేక రూమర్స్ని వీళ్ళే క్రియేట్ చేసి వీళ్ళే సర్క్యులేట్ చేయిస్తారు. అది కూడా ఒక పద్ధతే. సో అంటే ప్రత్యర్థులు మన పైన రూమర్స్ క్రియేట్ చేయడం ఒక పద్ధతి అయితే, మనమే మన మీద రూమర్స్ క్రియేట్ చేసుకోవడం ఒక పద్ధతి. ఉపేంద్ర గతంలో కన్నడ డైరెక్టర్, ఆయన సినిమాల మీద ఇట్లాంటి రూమర్స్ క్రియేట్ చేసేవాడు. ఉపేంద్ర సినిమా రిలీజ్కి ముందు ఉపేంద్ర కిడ్నాప్ అయ్యాడని ఒక రూమర్ పుట్టించేవాడు. లేకపోతే స్త్రీలందరూ బెంగళూరులో ఉన్న స్త్రీలందరూ వెళ్ళి వాళ్ళ ఇంటి మీద పడి ఉపేంద్రని కొట్టారంట అని ఒక రూమర్ క్రియేట్ చేసేవాడు. ఇలాగ ఫాల్స్ రూమర్స్ని క్రియేట్ చేయడం ద్వారా కావాలని చేసేదమ్మా. ఎందుకంటే సినిమాకి పబ్లిసిటీ కోసం ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాక్టిక్స్ అతను చేసేవాడు. అలాగా ఏమన్నా జగనే కావాలని రూమర్స్ కోసం కూడా ఇది ఏమన్నా చేస్తున్నాడా అంటే తను ఏదో ప్లాన్లో. మామూలుగా అయితే మనకి జగన్ హిస్టరీ కానీ జగన్ పరిస్థితి స్టడీ చేసే వాళ్ళకి అర్థమయ్యేది ఏమంటే జగన్ కాంగ్రెస్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? కాంగ్రెస్లోకి వెళ్ళడం వల్ల జగన్కి ఏం లాభం? ఇక్కడ ఏమీ లాభం లేదు. ఎందుకంటే 2% కూడా ఓటు షేర్ లేదు కాబట్టి జగన్కి ఏం లేదు.
పోనీ షర్మిల ఏమన్నా గమ్మునుందా? జగన్ క్యాంటీకి తీవ్రంగా మాట్లాడుతుంది. ఇప్పటికి కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నా కూడా ఆమె ప్రధానంగా జగన్ మీదే గురి పెడుతుంది. అందుకని వైసీపీ వాళ్ళు చంద్రబాబును పూలతో కొట్టి జగన్ని రాళ్లతో కొడుతుంది అని చెప్తున్నారు. అంటే అంత మెత్తగా విమర్శిస్తుంది చంద్రబాబుని, జగన్ ఏమో హార్ష్గా విమర్శిస్తుంది. కాబట్టి రెండోది ఏంటంటే వాళ్ళకి జగన్ పార్టీలో అంటే వైసీపీలో ఉండే వాళ్ళని తాము లాక్కోవడం ఎలాగనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. చంద్రబాబు కూడా దాన్నే ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకంటే వైసీపీని ఖాళీ చేయాలంటే వైసీపీలో ఉన్న ప్రధానమైన నాయకులందరూ కూడా వైసీపీని వదిలేయాలంటే ఆల్టర్నేటివ్ ఉండాలి వాళ్ళకి. సో చంద్రబాబు ఏం చేస్తున్నాడు అంటే ప్రెజర్ పెడుతున్నాడు, రకరకాలుగా కేసులు పెట్టడం కానీ, ఇండైరెక్ట్గా ప్రెజర్ పెట్టడం కానీ, వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీసే కార్యక్రమం కానీ ఇవన్నీ చంద్రబాబు స్టార్ట్ చేశాడు. సో దీనివల్ల ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? తెలుగుదేశం డోర్స్ క్లోజ్ చేసింది, జనసేన డోర్స్ క్లోజ్ అయినాయి, బీజేపీ డోర్స్ క్లోజ్ అయినాయి. వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ కాంగ్రెసే. సో చంద్రబాబు గారిని హామీ ఇస్తే కాంగ్రెస్లోకి మీరు వెళ్తే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, వైసీపీలు ఉంటే మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అన్న ఒక ధోరణి కనుక చంద్రబాబు ప్రదర్శిస్తే వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు. కనీసం టెంపరీ షెల్టర్గా కాంగ్రెస్ ఉపయోగపడుతుంది అని. సో అందువల్ల కాంగ్రెస్కు చంద్రబాబు కలిసే ఈ ప్లాన్ చేస్తున్నారు అనేది ఒక వాదన. కలిసి చేయకపోయినా ఇండైరెక్ట్గా అయినా చంద్రబాబు అయితే వైసీపీని ఖాళీ చేయాలన్న ప్లాన్లు అయితే ఉన్నాడు. సో అందువల్ల వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తారు. సో కాంగ్రెస్లోకి వెళ్తున్నప్పుడు జగన్ పోయి కాంగ్రెస్ని ఇప్పుడు బతిమలాడుకొని కాంగ్రెస్లో తన పార్టీని కలపడము, పొత్తు పెట్టుకోవడం అనేది మీనింగ్లెస్. రెండోది ఏంటి, జగన్కి ఇప్పుడు మోడీ అవసరం ఉంది కాంగ్రెస్ కంటే కూడా. ఎందుకంటే మోడీ అండ ఉంటే చంద్రబాబు కూడా జగన్ని ఎక్కువగా టచ్ చేయడు, అంటే జైలుకి పంపించే కార్యక్రమాలు చేయకపోవచ్చు. రెండోది ప్రాణాలకు కూడా భయం ఉంది జగన్కి అనేది కూడా ఒక వార్త వస్తుంది. ఎందుకంటే మనకి అంతకుముందు కూడా మనం లండన్లో ఒక ఎన్ఆర్ఐల మీటింగ్లో కూడా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన కన్నీళ్లు పెట్టుకొని జగన్ను మనం అంతా కాపాడుకోవాలి, జగన్కి ప్రాణ అపాయం ఉంది అని కూడా మాట్లాడాడు. అంటే వాళ్ళు అనేది అంటే చంద్రబాబు నుంచి ఏదో ఉంటుందని కాదు, కానీ జగన్కి ఎనిమీస్ బలంగానే ఉన్నారు. అనేక సామాజిక వర్గాలతో జగన్ గొడవ పెట్టుకున్నాడు, వాళ్ళని హత్య చేశాడు. కాబట్టి వాళ్ళకి విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా డబ్బున్న సామాజిక వర్గాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళ నుంచి ఆయనకి థ్రెట్ ఉండొచ్చు అన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. సో వీటన్నిటి నుంచి జగన్ ప్రొటెక్షన్ కావాలంటే ఎంతో కొంత మోడీ సపోర్ట్ కావాలి తప్ప కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం అయితే లేదు. అయితే బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నాడు అనేది మాత్రం మిస్టరీగానే అయితే ఉంది. అంటే ఒకటి శారీరకంగా ఫిజికల్ వైద్యమా, లేకపోతే ఆయనకి మానసికంగా డిస్టర్బ్ అయ్యి ఏమన్నా కౌన్సిలింగ్ చేస్తున్నాడా, అవి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ అదేం తప్పు కాదు, మెంటల్ డిజార్డర్ అనేది తప్పు కాదు. ఫిజికల్గా మనకి జ్వరం వచ్చినప్పుడు మానసికంగా మనకి యాంగ్జైటీ రావచ్చు, డిప్రెషన్ రావచ్చు, రకరకాల మానసిక ఇష్యూలు అందరికీ కామన్. వాళ్ళకి కూడా రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కూడా ప్రెజర్ విపరీతంగా ఉంటుంది. తనకి ఇప్పుడు విపరీతమైన ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఎలా సర్వైవ్ కావాలి, పార్టీని కాపాడుకోవాలి, కేసులు ఆల్రెడీ ఉన్న అక్రమాస్తుల కేసులో కన్విక్షన్ కానీ పడిపోతే ఆయన పొలిటికల్ కెరీర్ సమాప్తం, ఆయన జైల్లో ఎక్కువ కాలం కూడా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ ప్రెజర్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు కానీ తెలుగుదేశంలో చాలామంది కానీ జగన్ని విడిచిపెట్టే ప్రసక్తి అయితే లేదు వాళ్ళు. కాబట్టి మోడీ అండ కావాలి. సో మోడీ ఎంతవరకు ఆయన సపోర్ట్ చేస్తాడనేది తెలీదు. కాబట్టి ఎందుకంటే నువ్వు నాకు ఇంత ఇస్తే నేను కూడా నీకు ఇంత ఇస్తాను కదా, ఇంత ఇవ్వను కదా. సో జగన్ ఏమి ఇవ్వగలడు మోడీకి? ఆ రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అవసరమైనప్పుడు ఇవ్వగలడు. దానికి తగినట్టే ఆయన కూడా హెల్ప్ చేస్తాడు. సో నువ్వు జానిచ్చి నేను మూరేమంటే నేను ఇవ్వను కదా, రాజకీయాల్లో అసలు సాధ్యం కాదు. అందువల్ల ఎంతవరకు కాపాడతాడో డౌట్ అనమాట. సో వీటి వల్ల అతనికి డిప్రెషన్ ఉండొచ్చు, యాంగ్జైటీ ఇష్యూస్ ఉండొచ్చు, ఇవన్నీ ఎవరికైనా కామన్. దానివల్ల కూడా ఆయన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఏదేమైనా మెడికల్ ట్రీట్మెంట్ కావచ్చు, లేదు అక్కడ ఎవరినైనా సీక్రెట్గా కలవాలి ఇక్కడ అంటే తెలిసిపోతుంది అని కూడా ఏమన్నా ఉండొచ్చు. అక్కడ ఏమన్నా మోడీకి సంబంధించిన వ్యక్తుల్ని